కరుణించు కరుణావాసములవాడా, రాజులకు రాజువై ప్రభులకు ప్రభువై మాకు తండ్రివైనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడైన మహాదేవ, బంధువులకు, మా స్నేహితులకు, మా కార్యకర్తలకు మేము చేయబోయే కార్యక్రమాన్ని కూడా యేసు మాకు ఆధారంగా ఆశ్రయంగా ఉండి మాట్లాడని ఈ యొక్క క్రిస్మస్ శుభకార్యము జరిగిస్తూ అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఈ కార్యంలో పాలు పొందుతున్నారు. దేవా, మా దేవాన్ని చూచుచున్న దేవుడు గనక మీ దాసుడు ప్రభాకర్ గారు ఏ ఆలోచనతో ఏ సంకల్పంతో ముందుకు నడుస్తున్నారో ఈ లోక నాయన చాతుర్యంలో నాయన యొక్క చదరంగంలో మీ దాసునికి జ్ఞాన వివేచన ఆత్మ దయచేసి సర్వసత్యంలోకి నడిపిస్తూ జయాన్ని చేకూర్చమని చేకూరిన మనందరికీ దీవించి ఆశ్రయించమని ప్రభుని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం మీరు రక్షకుడు నేను ప్రభువైన క్రీస్తు, దానికిదే మీ కానవారు. ఒక శిశువు పొత్తిగుడ్డలకు చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుతా మీరు చూపుదని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగును గాక అనే దేవునికి స్తోత్రము చేయించునేను. ప్రార్థన చేద్దాం. అధిక నాయకులు కూడా వారు ఒక కార్యక్రమం చేయాలన్న ఒక ఉద్దేశంలో ఉంటున్నారు. వారికి భయపడకు, నేను తోడై ఉన్నాను. ఇది అప్పుడు యెహోవా నా నోరు ముట్టి ఇలాగా సెలవిచ్చాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నశింప చేయుటకును పడద్రోయుటకును పట్టుటకును నాటుటకును నేను ఈ దినము ఈ జనుల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆనాడు ఒక ప్రవక్త ఏమన్నాడంటే, నేను బాలువులు చిన్నవాడిని నేను ఏం చేయాలి, నాకు అంత జ్ఞానము బుద్ధి లేదంటే నువ్వు భయపడవద్దు, నేను ఈ ప్రజల కోసం నేను తోడు ఉంటానని చెప్పిన వార్తాన్ని ఈరోజు అందరికీ వదనాలు కూడా పెద్దవారికి అందరికీ నమస్కారం. నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ప్రార్థన ద్వారానే మనం జయించగలుగుతాం. మీరు కూడా మనం ఏదైనా విజయాన్ని సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తుతించాలి, దేవుని దగ్గర మనం ముచ్చటించాలి. అది లేకుండా మనం ఏ కార్యక్రమం కూడా చేయలేం. ఎందుకంటే ఏదైనా చేయాలంటే ప్రభువా నాకు ఈ స్థానంలో నేను వెళ్ళాలి, ఎదగాలి అన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నట్టే దేవుడు వింటాడు. దేవుణ్ణి మనం ముచ్చటించకుండా ఏ కార్యం కూడా మనం విజయాన్ని సాధించలేవని ఇది ఎందుకు మాట చెప్తున్నానంటే, రాజులు అవ్వాల్సిన వారు ఉన్నారు కాబట్టి
రాజ్య స్థానం మనం సంపాదించుకోవాలంటే, ఒకరిని యుద్ధం చేయాలన్నా, ఒకరి మీద గెలవాలన్నా మనం ఏం చేయాలంటే దేవుడి నేను మొదలుపెట్టాలి. ఆ మొదట లేకపోతే ఏది కూడా మనం సాధించలేము అని చెప్తున్నాను. ఇది ఎందుకంటే సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ సెవింగ్స్ చేసేటప్పుడు కదా మేము కుటుంబంగా నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటాం. అది ఏంటంటే సాధారణ మీద యుద్ధం. ఆ యుద్ధంలో నేను గెలవాలంటే ప్రార్థనలో విజయాన్ని 5 సంవత్సరాల నుంచి వర్షాలు వస్తుంటే ఆ టైంలో వర్షాలను దేవుడు ఆపేసే రోజులు ఉన్నాయి. ఎవరెవరో మా మీద చాడని చెప్పి ముచ్చటించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు పక్కకు తొలగించేశాడు. అలాగే ఏంటంటే ఒక ప్రార్థన శత్రువుని దూరం చేస్తుంది. ఒక ప్రార్థన మన విజయాన్ని సాధిస్తాం. ఒక ప్రార్థన నాయకత్వాన్ని కూడా నిలిపిస్తుంది. సొలొమోను రాజు జ్ఞానం సంపాదించుకున్నాడు. దేవుడు ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. పరిపాలించడానికి జ్ఞానం కావాలి మాకు. ఆ జ్ఞానం ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన వెనకాల ఉన్న వాళ్ళు 100 ముచ్చట్లు చెప్తుంటారు, వ్యసనంతో ముందుకు వచ్చి తప్పు అన్నకో ఆ తప్పుని మనిషి మాట్లాడేవారు నిజంగా. ఇప్పుడు మా అన్నయ్య అన్నాడు, ఏదైనా తప్పు జరిగిందంటే అంటే నన్ను ఖండిస్తున్నాను, మా నాన్ననే నన్ను ఇట్లా నడుచుకో అట్లా నడుచుకో అంటాడు. అంటే నేను ఎక్కువ శాతం మా అన్నయ్య ఓర్పుతో చూస్తుంటాను. ఆ ఓర్పు చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అప్పప్ప ఎంతమంది వచ్చినప్పుడు నేను అల్లాడిపోతుంటాను. అన్న ఎంతమంది మీ దగ్గర అంటే ఆ ఓర్పు ఏంటంటే దేవుడు ఇస్తాడు. ఆ రోజు కూడా డైవర్ ప్రభాకర్ గారు అన్న సెమీ క్రిస్మస్ రోజు ఎంతోమందికి సహాయం చేశారు. కొంతమంది చీరలు ఇచ్చారు, క్యాలెండర్ ఇచ్చారు. దేవుని వాక్యం ఆ రోజు నేను ఏమడిగానంటే, దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఏంటంటే క్యాలెండర్. ఇంట్లో ఒక క్యాలెండర్ ఓపెన్ అవ్వగానే వాక్యం చదువుకుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తి నాకు సహాయం చేస్తే నేను వాళ్ళు మర్చిపోను. ఆ వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయానికి నాకు ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరూ నేను గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కోసం పనిచేయాలి. మనకు సహాయం చేసిన వ్యక్తిని వదులుకున్నాం అనుకో, అది మన స్వార్థపరం. దేవుడికి ఇష్టం లేని మాట ఏంటంటే, మనకి ఎవరైనా సహాయం చేస్తే మన సహాయంగా అనుకోవాలి. ఈ చిన్న మాట అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకున్నారు. ధన్యతలు మరి మనమందరం కూడా పొందుకున్న అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మన నాయకులు, మరి ప్రభాకర్ గారు, అలాగే డాడీ గారు, అలాగే ఉన్నటువంటి ఇంకా ఇతర నాయకులు కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి వందనాలు. 2023 సంవత్సరాల క్రితం మా కోసం ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో తండ్రి మీరు మా కోసం చేయవలసినదంతా కూడా చేసి మరలా తిరిగి రాబోతూ ఉన్నారు. వచ్చే ముందుగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు, అధికారాలు అన్నీ కూడా మీవైనవి కనుక దిగో తండ్రి రాబోయేటటువంటి కాలంలో దిగో ప్రభువా నీ దాసులు ఆయన డైరెక్టర్ ప్రభాకర్ గారిని, అలాగే తండ్రి నాని గారిని దిగో ప్రభువా మీరు ఆయన దీవించి ఆశీర్వదించి దిగో నాయన ఈ ప్రజలను పరిపాలించడానికి దిగో నాయన ఇనిమియాతో మీరు చెప్పినట్లుగా ఆయన మీ అధికారాన్ని ఇచ్చి తెలుగు ప్రభువా వారు ప్రజల్ని ఆయన సక్రంగా పాలించడానికి మీ కృప చూపించమని దిగో తండ్రి గొర్రెల కాపరులతో ఆయన మీ దోత చెప్పినట్లుగా దావీదు పట్టణం ముందు మీరు రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకే అని ప్రభువా తెలియజేశారు. కాబట్టి మా కొరకే మీరు జన్మించినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొంది మీరే గణపరచబడి దేవునైనా మా అందరినీ కూడా బలపరిచి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె ఆ మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జ్ఞాని పాత్రులు అది ప్రశ్నించారు. మరి వారి యొక్క సన్నిధిలో చేరిన ఈ దాసులు అందరూ ఈ యొక్క పోరాటంలో ఏకాత్మతో నాయన చదరంగంలో ముందుకు సాగుటకు ఆనాడు సులేమాను మీరు అనుగ్రహించిన ధ్యానమేర్చిన ఆత్మకు దయచేయి ప్రభా. అందరూ ఏకాత్మతో ఈ సత్యానుసారమే మార్గంలో నడిపించి జీవితం చేయమని జయాన్ని చేకూర్చాలని యేసునామములో ప్రార్థిస్తున్నాము. या खुदा देख आज का मसीहा के नाम से 2 हाथ फैला के दुआ कथा करने के लिए, बनाने के लिए, इन पार्टी कार्यकर्ताओं के लिए, ये संगठन में युद्ध भूमि में
हर इंसान ज्ञान एक जन आत्मा से आगे बढ़ने की जरूरत देवतर करके हम आज मसीहा के नाम से दुआ मांगते हैं हम जवाब మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ ప్రార్థనా పద్ధతులను చేరవచ్చినటువంటి జరిగిస్తున్నటువంటి తన దాసుడైనటువంటి దేగల ప్రభాకర్ గారికి మరి ఉన్నటువంటి వాళ్ళందరికీ సదాకాలం తోడై ఉండి ఆయన కృపలో భద్రపరిచి ఆయన యజమానించి జయమునిచ్చి ఆయన మహిమలో ఉంచును గాక ఆమె రోజు హల్లెలూయా. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లానే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగ అనేది అంతర్జాతీయంగా కోట్ల మంది చేసుకునేటువంటి ఈ పండుగ దేవదేవుడు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఈ పండుగని అతి ఎక్కువ మంది మానవులు చేసుకునే పండుగ. దేవదేవుడు చూసిన మార్గాన్ని మనందరం కూడా అందరం కూడా అవలంబించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే 2023 సంవత్సరం వాడే మనకి ఎలా బతకాలి, తోటి వారితో ఎలా ఉండాలి, ఎలా సహాయపడాలి, దయాగుణం అంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకి సక్రమైన మార్గాన్ని బతకడానికి చూపించేటువంటి ఆ దేవుడి మార్గంలో మనందరం నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మేనానికి అట్లానే పాస్టర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ లేఖల ప్రభాకర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో దైవజనులు పెద్దలు లాజరస్ గారు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా జానీ పాస్టర్ గారు, ఆదాం కృష్ణ గారు ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాం. దేగల ప్రభాకర్ గారు ఏవైతే దేవుడు బోధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ముందుకెళ్ళేటువంటి వ్యక్తి ప్రభాకర్ గారు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీకు వల్లే నీ పొరుగు అనేది ప్రేమించుము అని. ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన మరి వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పేదలో కొంత సాయపడాలనేటువంటి మంచి ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఎంతోమంది పేదవారికి అండగా నిలబడి వారికి కావలసినటువంటి దుప్పటలు అయితేనేమి, మరి వస్త్రాలు అయితేనేమి, చీరలు అటువంటి అన్నీ కూడా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ క్రిస్మస్ దినాల్లో మరి మెడికల్ క్యాంప్ కూడా మరి పేద వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు పేదవారికి కొంత అండగా నిలబడాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది పేదవారికి మెడికల్ టెస్టులు కానీ మరి వారిలో ఎంతోమంది మొన్న జరిగినటువంటి ఆ యొక్క మెడికల్ క్యాంపులో చిన్న పాప జాండీస్తో బాధపడుతూ వచ్చినప్పుడు వారి యొక్క హాస్పిటల్కి అమ్మాయిని వెంటనే పంపించి మరి వైద్యం చేయించినటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను. ఆ విధంగా ఎంతోమంది పేదవారికి ఉపయోగపడుతూ ముందుకి వెళ్ళేటువంటి వ్యక్తి దేగల ప్రభాకర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క వేడుకలు ఈ యొక్క ఆఫీసులో జరుపుకోవటం అనేది మరి మనందరూ కూడా ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే మరి మస్ అనేది ఆరాధించుట, ఈ యొక్క ఆరాధన మహోత్సవం
ఈ యొక్క పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం అనేది మరి కులాలకి మతాలకి అతీతంగా మరి న్యాగల్ ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎంతో చక్కగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ నేను కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆఫీసులో జరిగినప్పుడు మరి క్రీస్తు యొక్క బోధనని మరి ఏ విధంగా క్రీస్తు బోధించాడో ఆ యొక్క బోధనకి మనం అందరం కూడా నడుచుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగానే క్రీస్తు చెప్పిన బోధనని ఆదర్శంగా తీసుకొని ముందుకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా మరి మనం అందరం కూడా క్రీస్తు చూపించినటువంటి మార్గంలో ప్రేమ, దయ, కరుణ కలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులు కాకుండా మరి ఈరోజు ఈ ఆఫీసులో ఎక్కువ మంది హిందువులు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఈ యొక్క పండుగ దాదాపుగా 4 రోజుల పైన నవంబర్ 25వ తేదీన స్టార్ట్ అయ్యి జనవరి దాకా కొనసాగేటువంటి గొప్ప పండుగ, ఏకైక పండుగ. ఇన్ని రోజులు జరుపుకునేటువంటి పండుగ ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ. అంతేకాకుండా క్రీస్తుని విరోధించేటువంటి దేశాలైనటువంటి మరి చైనా కానీ, పాకిస్తాన్ కానీ, రష్యాలో కూడా మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి ముందు మరి తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా కోరుకునేది శాంతి, సమాధానం. దేవుడు ఏవైతే చెప్పాడో శాంతి, సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి అరాచకాలు, ఎక్కడైనా మరి భయంకరమైనటువంటి గొడవలు, ఇవన్నీ కూడా మరి క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఇవి. కాబట్టి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకి నడవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి న్యాగల్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. Happy Christmas. Happy Christmas. Happy Christmas. స్వామి ఈ స్వామి కొంచెం పక్కన కొంచెం స్వామి అట్లా వస్తాం ఫ్రేమ్ ఈరోజున గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజున సెమీ క్రిస్మస్ వేడుకలు క్రిస్టియన్ సోదరులు మేమందరం కూడా కలిపి ఘనంగా చేసుకున్నాం. దానికి మరి పెద్ద ఎత్తున మన సోదరులు అందరూ కూడా వచ్చి ఇవాళ యేసు ప్రభు గారు ఏదైతే మనకు మార్గం చూపించారో ఆ మార్గంలో దయా, కరుణ అనేది సన్మార్గం, క్రీస్తు మార్గం ఏదైతే ఉందో దాంట్లో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో ఉండాలని చెప్పేసి ఆ 2023 సంవత్సరం ఆడే క్రీస్తు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటేనే
ప్రపంచం ఇంత మరి బ్రహ్మాండంగా ఉందంటే కారణం క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరు సోదరులందరూ కూడా పాటిస్తున్నారని బట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి పండక్కి ఇచ్చేసినటువంటి పెద్దలు మేనన్న గారు, అట్లానే మరి ఇక్కడ ఉన్నటువంటి సోగుపాటి రత్నం గారు మా నగర కార్యదర్శి, అట్లానే మరి మా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి క్రీస్తు మార్గాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్బన్ తెలుగుదేశం పార్టీ డేగల ప్రభాకర్ గారి యొక్క కార్యాలయంలో వారి యొక్క ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి వారు హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సోదరులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చక్కగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం అనేది చాలా మరి మంచి ఉద్దేశం. క్రీస్తు చెప్పినట్టు విధంగా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అనేటువంటి వాక్యాన్ని మరి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిచేటువంటి వ్యక్తి. ఆయన ఎంతోమంది పేద వర్గాలకి ఈ యొక్క పండుగ దినాల్లో మరి వస్త్రదానం కానీ మరి అట్టనే మెడికల్ క్యాంపులు కానీ ఎంతో మరి పేద ప్రజల్లో మరి ప్రేమించేటువంటి మనస్తత్వం, ప్రేమను పంచడమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. అదేవిధంగా ఆయన కూడా మరి అదేవిధంగా అందరూ కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఆయన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నగర ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క పండగ దినాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటారు. మంచి యాక్టర్ చాలా వాయిస్